నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. 100 రోజుల వరకు వేచి చూస్తాం, ఆపై పోరాడుతాం. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధికారత కమిటీలు, విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. కరీంనగర్ శబరిమలై మహాపాదయాత్ర సక్సెస్, అయ్యప్ప క్షేత్రంలో స్వాములకు ఘన సత్కారం. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైతు బంధు, రుణమాఫీ ఈ నెల 9 వరకే వేస్తామన్నారని, 19వ తేదీ వచ్చినా ఆ ఊసే లేదని ఎద్దేవా చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పిల్లి శ్రీలత అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీల అమలుకు 100 రోజుల వరకు ఎదురు చూస్తామని, నెరవేర్చకుంటే నిరసన తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు కేసీఆర్ ప్రణాళికలను రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు సాబీర్ పాషా, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. రుణమాఫీ ఇస్తాను, 9వ తారీఖు ఇస్తాను, 19వ తారీఖు, 18వ తారీఖు, 9వ తారీఖు నుంచి మరి ఏమైంది రుణమాఫీ? ఏమైంది రైతు బంధు? 7,000 ఇస్తాను ఆశపడుతున్నాడు, ఎకరానికి రాలేదు. పోనీ కొనుగోలు అయిపోయింది, డబ్బులు ఎన్ని అకౌంట్ పడ్డాయి, టంగ్ టంగ్ మేము ఉన్నాం, 3 రోజులకే టంగ్ టంగ్ వేసినాం, బోనస్ వస్తుందా? ఇవన్నీ డైలమాలు ఉన్నాయి. మేమందరం కూడా కోరుకుంటున్నాం, కొత్త ప్రభుత్వాన్ని మేము ఆశీర్వదిస్తాం, స్వాగతిస్తాం. కానీ పన్ను మొత్తం చేసే బాధ్యత మీ మీదే ఉన్నది. 9వ తారీఖు అన్నా ఇంతవరకు వేయలేదు. ఏం చేస్తాం ప్రజలకు? కాబట్టి ఈ మండల సమావేశంలోనే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా తీర్పును మేము శిక్షావిస్తాం. కానీ మీరు కూడా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చే ప్రభుత్వానికి వచ్చారో, ఏదైతే హామీ ఇచ్చారో అది డెఫినెట్ చేయాలని కోరుకుంటాం. చేస్తే స్వాగతిస్తాం, చేయకపోతే నిరసిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో సాధికారత కమిటీలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. బాల్య వివాహాలు, లైంగిక దాడులు, లింగ వివక్షత, ఆరోగ్య సమస్యల లాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా అవగాహన కల్పించాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా సాధికారతపై కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక సాధికారత కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వినోదభరిత వాతావరణంలో విద్యతో పాటు ఉన్నత విలువలు నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. బాలికా సాధికారత కమిటీలను ఏర్పాటు చేసి బాల్య వివాహాలు, లైంగిక దాడులు, లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేలా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమం చివరిగా పిల్లలు, మహిళా ఉద్యోగులకు స్నేహిత బ్యాడ్జీలను అందజేశారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి,
విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, డిఆర్డీఓ శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, సఖీ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మి, డీసీడీఓ కృపారాణి పాల్గొన్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలు గ్రామాల్లోని భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తిమ్మాపూర్ ఖండ సభ్యులు దరిపల్లి నరసింగారావు తెలిపారు. కరీంనగర్ నుంచి స్వయం సేవక్ సభ్యుల ద్వారా ఈరోజు తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామానికి అయోధ్య అక్షింతలు తీసుకువచ్చారు. ఊరి బయట ఉన్న గ్రామ పంచాయతీ నుండి శివాలయం వరకు మేళ తాళాలు, డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఊరేగింపుగా తీసుకుని వచ్చి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో చిగురుమామిడి, గన్నేరువరం మండలాలకు చెందిన వివిధ క్షేత్రాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి వచ్చింది నల్లమల అన్ని చోట్ల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఈ టికెట్ ఏది దేవాలయంలో పూజ చేసి ఆ పూజ ద్వారా కరీంనగర్ వాళ్ళకి అక్షంతలు పంపడం జరిగింది. అలాగనే ఈ అక్షంతలు కూడా ప్రతి ఇంటికి వస్తాయి. మనం అందరం కూడా పోని వాళ్ళు, పోయే వాళ్ళు, పోని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క రాముణ్ణి కలుసుకొని మనం అందరం కూడా సమాజానికి అంతా రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఇంటికి అంటే ప్రతి గ్రామానికి మనకు వస్తాయి. అక్కడ నుండి మనం ఏ విధంగా ప్రతి ఇంటికి చేరవేయాలనేది మనం మన గ్రామంలో ఉన్న ప్రతినిధులు, గ్రామ భక్తులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, లేకపోతే హిందూ బంధువులు అందరూ దీనికి సహకరించి ప్రతి ఇంటికి అక్షంతలతో పాటు కూడా మనకు రాముని యొక్క చిత్రపటం వస్తుంది, కరపత్రం కూడా వస్తుంది. కనుక ఇది ప్రతి ఇంటికి ప్రతి పేద అంటే ప్రతి గుడిసెకు కూడా మనం దీన్ని తీసుకెళ్ళాలి. దానికి అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మరోసారి రామ జన్మభూమి ట్రస్ట్ తీర్థ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ. కరీంనగర్ శబరిమలై అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర ముగిసింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో 46 రోజులు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన బృందం కరీంనగర్కు తిరిగి చేరుకున్నారు. యాత్ర విజయవంతంగా ముగించుకొని వచ్చిన స్వాములను స్థానిక భక్త బృందం ఘనంగా సత్కరించింది. శబరిమలై మహాపాదయాత్ర విజయవంతం చేసుకుని కరీంనగర్కు చేరుకున్న అయ్యప్ప స్వాములకు ఘన స్వాగతం లభించింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో అక్టోబర్ 30వ తేదీన కరీంనగర్ నుండి బయలుదేరిన బృందం తిరిగి కరీంనగర్ చేరుకుంది. ఈ సందర్భంగా భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య, రుద్రాక్ష కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ గడప నాగరాజు గురుస్వామి బృంద సభ్యులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంగళంపల్లి రాజేశ్వర శర్మ, గడప నాగరాజు గురుస్వామి మాట్లాడుతూ గత 23 సంవత్సరాల నుండి కీర్తిశేషులు వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులతో కరీంనగర్ టు శబరిమలై మహాపాదయాత్రగా వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంది వెంకట రమణారెడ్డి, గురుస్వాములు బొల్లు నరేందర్, లింగంపల్లి సత్యనారాయణ, గౌరవేని వెంకటేశ్వర్లు, గంగుల సురేష్, కలికోట ముఖేష్, పర్రె రాజ్ కుమార్, శేఖర్ పాల్గొన్నారు. గత 40 రోజుల క్రితం ఇక్కడి నుంచి బయలుదేరిన నాగరాజు గురుస్వామిచే మహాపాద యాత్ర బృందం ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఏదో ఇక్కడ 30-20 మందితో ప్రారంభం చేసి దగ్గర 200, 180 మంది, 150 మందితో కూడుకొని ఇక్కడ యాత్ర చేయడం జరిగింది. ప్రతిసారి మాకు ఇంత టెన్షన్ ఉండేది. మార్గ మధ్యంలో చిన్న చిన్న విషయాలు వాళ్ళు చెప్పకపోయేది మాకు. ఎందుకంటే చెప్తామే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేసి అవస్థపడుతుందని చెప్పి ఈసారి వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్లో ఎవరిని అడిగినా ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఆనందంగా జరుగుతున్నది. ఆ చెప్పిన సభ్యుడు కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చెప్పి చేయడానికి మూలకారకుడు అయ్యప్ప స్వామి వారి అంత ఉండి నడిపించడమే. కనుక ఆ సంపూర్ణంగా ఉండడం కనుకనే మనం కూడా ఇక్కడి నుంచి మనం చేసే ప్రయత్నాలు మనం చేసినాం. మనకంటే ఎక్కువ కష్టానికి వచ్చి చాలా శ్రమ కొలిచి వాళ్ళ శరీరాన్ని
కుచ్చితం చేసుకొని ఒక్కొక్కరి భావాలు ఏర్పాటు చేయకుండా ఈసారి బాగా వారి మీద ప్రభావం పడ్డా కూడా సంపూర్ణంగా అక్కడ యాత్ర చేసుకోవడం రావడానికి అయ్యప్ప కారణం కనుక ఇలాంటి యాత్రలు ముందు చేసి మన లోక శాంతి ఇలాంటి ఉపద్రవాలు చిన్న చిన్న ఉపద్రవాలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ కొన్ని వినవస్తున్నాయి మనకు. ఇలాంటివి రాకుండా ఉండి మంచి శుభాలు జరగాలని చెప్పి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ వీరికి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబాలు కూడా ప్రసాదించి వారి కష్ట నష్టాలకు కూడా వారు ఓర్చి అక్కడికి వచ్చిరేనుక వారికి ప్రపంచానికి మంచి శాంతి జరగాలని చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయం తరఫున వారికి అక్టోబర్ 30 తారీఖున కరీంనగర్ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి బయలుదేరి స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి అయ్యప్ప ఆశీస్సుతో మరియు రాజయ్య గారి చాణక్య వారి ఆశీస్సుతో వారి ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమాన్ని ప్రారంభించి మహాపాదయాత్ర ప్రారంభించి మేము సుమారుగా 46 రోజులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం మాకు చాలా ఈ యాత్ర కూడా సుమారుగా 150 మంది అయ్యప్ప భక్తులతో ఆనందంగా ఎలాంటి ఆటంకం లేకుండా వాతావరణం కానీ మరి ఏ విషయంలో కానీ మాకు దేవుడు అయ్యప్ప నుండి అన్ని వేళలా సహకరించి మా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఆనందంగా శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర పూర్తి చేసుకుని తమ ఈరోజు ఇళ్ళలో అందరికీ చేరుకున్నారు. ఒక 23 సంవత్సరాల మహాపాదయాత్ర ఘన విజయంగా కొనసాగింది. స్వామి అయ్యప్ప అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించిన దాతలు మరియు అయ్యప్ప పాదయాత్ర స్వాములు మరియు గురుస్వాములందరూ కూడా ఆశీస్సులతో పాదయాత్ర విజయవంతం చేసుకుని తిరిగి హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం సన్నిధానం చేరుకుంటుంది. స్వామి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో రొడ్డ పద్మారాణి యాదగిరి నివాసంలో అయ్యప్ప మహాపడిపూజ ఘనంగా జరిగింది. గురుస్వామి తోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 18 మెట్లను ఏర్పాటు చేసి 18 జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగింది. భజనలు భక్తి గీతాలు ఆలపించారు. కన్నె స్వాములు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, అయ్యప్ప స్వాములు బొల్లం శ్రీనివాస్, గోషెట్టి సత్యం, కిట్టు, శంకర్, ప్రవీణ్, కన్నె స్వామి, రాకేష్ పాల్గొన్నారు. కరీంనగర్లోని జాన్సన్ గ్లోబల్ కోరా పాఠశాలలో మ్యాథమెటిక్స్ సైన్స్ ఒలింపియాడ్ పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్స్ వరప్రసాద్, హరికృష్ణ, రామ్రెడ్డి, సంతోష్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల వారిలో ప్రతిభ పెంపొందుతుందన్నారు. తమ విద్యా సంస్థల్లో ప్రతి నెల విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. We are very thankful to our school for conducting Olympiad exam in our school. It enhances our talent. Thank you. Good evening. From class 5th. Today we have written Johnson Olympiad examination. Paper was Johnson having done. We are very happy to write this exam. గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు ట్రస్ట్ చైర్మన్ గంగిశెట్టి జగదీశ్వర్. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పరీక్షా ప్యాడ్లను అందజేశారు గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ నిర్వాహకులు జగదీశ్వర్. మొత్తం 352 మంది 10th విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎంజేపీ గర్ల్స్ డిస్టిక్ కోఆర్డినేటర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా బాగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన స్టీల్ ప్లేట్లను, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను, బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ ప్రిన్సిపల్ పద్మ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కిరణ్ జ్యోతి ఉన్నారు.
ప్రతిరోజు తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో త్రాగునీటి సమస్యపైన కమిషనర్ ఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అంబేద్కర్ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని పైప్లైన్ మరమ్మతులను చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా రాబోతున్న సమ్మర్ను దృష్టిలో ఉంచుకోవడం ఒకటి. వర్షాకాలంలో కూడా మనకు ప్రతిరోజు వాటర్ సప్లై దాదాపు 90-95% వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల రకరకాల కారణాలతోటి పవర్ డిస్టర్బెన్స్, కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వాళ్ళు వర్క్ చేసినప్పుడు కావచ్చు, మరి రిపీటెడ్గా వచ్చే కొన్ని చోట్ల లీకేజ్ వల్ల కావచ్చు, మరి కొంత ఇబ్బంది జరుగుతున్న విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో మనకు వాటర్ డిమాండ్ ఎక్కువ ఉండదు, కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఎండాకాలంలో డిమాండ్ అనేది పెరుగుతుంది, కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా చిన్న చిన్న లీకేజ్ ఉంటే సరిదిద్దుకొని ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకున్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా వాటర్ సప్లై నిర్వహించడం వల్ల అవుతాం. గత 3-4 సీజన్ నుంచి కూడా 3-4 సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు కూడా మనం సక్సెస్ఫుల్గా వాటర్ ఇస్తూ ఉన్నాం. లాస్ట్ 2 years నుంచి డైలీ వాటర్ సప్లై 2.5 years డైలీ వాటర్ సప్లై కూడా చాలా దిగ్విజయంగా ఇస్తూ ఉన్నాం. సరే, కొన్ని చోట్ల ఏదో ఒక టైంలో ఒక ఇబ్బంది డిస్టర్బెన్స్ జరిగినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే పద్ధతిని కొనసాగించాలి అనేది మన ఒక మున్సిపల్ పాలకవర్గం కానీ అధికారులు కానీ ఒక నిర్ణయంగా తీసుకొని కాంక్రీట్గా, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కరీంనగర్లో ఉదాహరణకు చాలా చోట్ల ఇబ్బంది లేదు, కానీ మన అంబేద్కర్ నగర్ రిజర్వాయర్కి సంబంధించి కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంబేద్కర్ నగర్ రిజర్వాయర్కు ఈ టైంలోనే ఇబ్బంది వస్తే మరి రాబోయే ఎండాకాలంలో ఇంకొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని కింద సర్వింగ్ ఏరియా ఎక్కువ ఉన్నది. దానికి తోడు మెడిజిల్ విలేజ్ తీగలొట్టపల్లి కూడా దానికి టైప్ అవుతూ ఉన్నది. తీగలొట్టపల్లిలో మనం చేసుకుంటూ పోయిన ఇంకా ఏదైతే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్న పైప్ లైన్ అంతా కూడా దాని నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్లస్ దాని కింద ఏరియాస్ చాలా ఉన్నాయి. మళ్ళీ ఏరియాస్ అన్నీ కూడా చాలా కూడా పేద మధ్యతరగతి ప్రజలు ఉండే ప్రాంతాలు ఎక్కువ దాని కింద ఉన్నాయి. కాబట్టి ఇది అంబేద్కర్ నగర్ రిజర్వాయర్ కింద మీరు కన్సర్న్ ఈఈ గారు కానీ డిఈ గారు కానీ ఏ ముగ్గురు ఉన్నారు. కాబట్టి 1-2 days లోపల అసలు రాత్రి మనం గతంలో అనుకున్నాం 9-9:30 లోపల సప్లై అనేది కంప్లీట్ కావాలి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా స్మార్ట్ సిటీ పనులు కొనసాగించాలని మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గాన్ని డిమాండ్ చేశారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం. కరీంనగర్ 58వ డివిజన్ జ్యోతినగర్లో స్మార్ట్ సిటీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణం కోసం 45 రోజుల క్రితం తవ్వి వదిలేశారని, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకంగా పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, నాయకులు తిప్పారపు సురేష్, కమిటీ సభ్యులు అరవింద్, నాయకులు పాల్గొన్నారు. లో భాగంగా 58వ డివిజన్ జ్యోతినగర్లో ఇప్పటికీ 45 రోజుల నుంచి వెళ్ళి ఇండ్ల ముందు డ్రైనేజ్ కోసము తవ్వి వదిలేశారు. ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా కొట్టి రోడ్డు మీదనే వదిలేయడం మూలంగా ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి గతంలో ఆ కాంట్రాక్టర్ కానీ లేకపోతే డిఈ కానీ ఏఈ కానీ ఎవరికి చెప్పినా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. 45 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఇళ్లలో పోవాలన్నా కూడా ఇబ్బంది ఉంది. డ్రైనేజీకి సంబంధించిన వాటర్ కూడా ఒక ప్లానింగ్ లేకుండా, ఎత్తు ఎటుంది, వంపు ఎటుంది అని చూడకుండా, ప్లానింగ్ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారి రీతిలో చేస్తూ ఉన్నారు. డ్రైనేజీ సంబంధించింది కావచ్చు, అట్లాగే మున్సిపల్ వాటర్ 45 రోజుల నుంచి వెళ్ళి కట్ చేయడం మూలంగా తాగునీటి కోసం కావచ్చు, అలాగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని స్థానిక కార్పొరేటర్ కూడా వెంటనే స్పందించాలి. అట్లాగే మున్సిపల్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, అలాగే కార్పొరేటర్ కంపెనీకి ఎవరికైతే ఇచ్చారో వారు వెంటనే స్పందించి ఈ పనులను వేగవంతం చేయాలి. అట్లాగే ప్రజలు ఇబ్బంది కాకుండా ఇట్లా కొట్టేసిన చెట్లను వెంటనే తీసే విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ రోడ్డు వెంటనే మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలి. ప్రజలకు ఇబ్బంది కాకుండా వెంటనే పనులను వేగవంతం చేయాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మాకు ఓట్లు వేయండి అని చెప్పి కూడా ఇల్లు తిరిగేటువంటి కార్పొరేటర్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పుడు మాత్రం పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీనిపైన కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే అతనిపైన యాక్షన్ తీసుకొని పనులను వెంటనే వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము.
కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీపీ కలిగేటి కవితపై తిరుగుబాటు ప్రకటించారు ఎంపీటీసీలు. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్కు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేశారు 10 మంది సభ్యులు. వ్యక్తిగత ఎజెండాతో అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఎంపీపీ పైన అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేసినట్లు వారు తెలిపారు. రామడుగు ఎంపీపీ కలిగేటి కవితపై అవిశ్వాస నోటీసు అందజేశారు 10 మంది ఎంపీటీసీలు. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్కు నోటీసు అందజేశారు. మండలంలోని 14 ఎంపీటీసీల్లో 10 మంది అవిశ్వాస నోటీసుపైన సంతకం చేశారు. బీఆర్ఎస్ ఎంపీపీ కలగేటి కవితకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీటీసీ జవ్వాజీ హరీష్కు అనుకూలంగా జట్టు కట్టిన 10 మంది ఎంపీటీసీలు అవిశ్వాస నోటీసులు అందజేయడంపై మండలంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యి పక్షం రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిలో దోషులను ఉరితీయాలన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం నిర్మాణంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉందని, బాధ్యులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లర్లు కోట్లాది విలువ చేసే ధాన్యాన్ని అమ్ముకున్నారని, ఆ ధాన్యాన్ని రికవరీతో పాటు వారిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నిర్మాణ లోపాలను కూడా పరిగణలో తీసుకుంటారు. నిర్మాణ లోపాలను కూడా మనం పరిగణలో తీసుకుంటారు. ఇక్కడ ఒకటి లయబిలిటీ పీరియడ్ అగ్రిమెంట్, ఒకటి నిర్మాణ లోపాలను కూడా ఇంకొకటి ఉంటాయి చెప్పంటూ నేను దే కెనాట్ గో అవుట్ ఆఫ్ ఇట్. మరి ఎవరు కడతారనే అంశం కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ ఉందే, నీకు కాలుష్యం మీద 1,00,000 ఎకరాలు కూడా సాగు లేదు. మల్లన్న సాగర్ నీళ్ళు లేదు, రంగనాయక సాగర్ నీళ్ళు లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ లేదు, రంగనాయక సాగర్ లేదు, ఏది లేదు. అందరూ వచ్చి మన ఇస్మాయిల్ మీద పడుతుంది. ఎస్ఆర్పి మీద మొత్తం మంది వచ్చి మన ఎస్ఆర్పి మీద పడుతుంది. ఉన్నది ఒకటే ఎస్ఆర్ఎస్పి మనం కట్టింది చూడు. ఇప్పుడు ఏదో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయి పంపులు అంటున్నారు కదా, కింద దేవాలయాలు కట్టినారు మనం ఇప్పటికీ. దీని కింద ఇక్కడికంటే ఇంకొక 10 times ఎక్కువ వచ్చింది పడతా అక్కడ దేవాలయం. అక్కడ ఒక్క పంపు చెక్కు చెదరలేదు, మొత్తం ఇంటాక్ట్ ఉన్నాయి దేవాలయం. అంటే ఇది నిర్మాణం లోపల అనేది కొంత నాణ్యత ప్రమాణాలు పాటించాలి. సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రధానమని చెప్పండి. నువ్వు ఏ విధంగా ఒక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా లీడరు డిజైన్ రూపొందిస్తే గిట్టు ఉంటుందా? లీడరు నాయకుల మీద ఏతుందో మా ఆలోచన మేము చెప్పాలి డిపార్ట్మెంట్. దానికి అనుగుణంగా ఇంకొక మీడియా వంతెన కావాలని చెప్తాం మేము. ఆ వంతెన డిజైన్ ఎవరు రూపొందించాలి? సంబంధిత శాఖ ఇంజనీర్ రూపొందించాలి. దాన్ని ఎంత డెప్త్ పోవాలి, ఎంత డిజైన్, అది ఏ విధంగా ఉండాలనేది అన్ని మేమే గీసినాక ఎట్లుంటుంది. అది సంతకం పెట్టినోడు ఆయన. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఐపీఎస్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనపర్చారు. ఈడాక్ కరికులం ఆర్గనైజేషన్ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు అకాడమిక్, స్పీచ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ట్స్ విభాగ పోటీల్లో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పలు పతకాలు గెలుపొందినట్లుగా కరస్పాండెంట్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపర్చిన విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 1100 స్టూడెంట్స్లో 120 స్టూడెంట్స్ మాత్రమే గ్రాండ్ ఫినాలేకి సెలెక్ట్ చేశారు వాళ్ళు. అందులో కలిసి యాజ్ ఐ సెడ్ ఆల్మోస్ట్ కార్పొరేట్ స్కూల్స్ లైక్ సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, లేకపోతే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కరీంనగర్ నుంచి కొన్ని వెల్ రెప్యూటెడ్ స్కూల్స్ కానీ పార్టిసిపేట్ చేయండి. అందులో మన ఇండియన్ పబ్లిక్ స్కూల్ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. మన దాంట్లో వెళ్ళి ఆల్మోస్ట్ 30 స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయిన తర్వాత 4 స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు ఫైనల్కి తీసుకెళ్ళడం జరిగింది. మంచి విషయం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే 4 స్టూడెంట్స్లో 4 స్టూడెంట్స్ ఆల్ ఫస్ట్ ప్రైజ్తో గెలవడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఏంటంటే అక్కడ ఉన్న జడ్జెస్, అక్కడ ఉన్న హైదరాబాద్లో వేరే జడ్జెస్ అంటే లైక్ మ్యూజిషియన్స్లో ఒక జడ్జ్, ఆర్ట్స్లో ఒక జడ్జ్, అకాడమిక్స్లో. There were 120 participants coming across the India from different schools. Among all of them,
our 4 students did exceptionally very good job. They not only got the prizes for their talent, but endless appreciation from judges, from the organizers, and from the co-teachers, parents who were there, who presented in the event. So, being the principal, I really feel very happy to share this moment with you all. Also, here on this note, I'd like to వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే నెత్తిన బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. కుటుంబ సభ్యులతో కలిసి బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ సిబ్బంది ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.